అండి, బెయిల్ వచ్చిన వెంటనే రిలీజ్ కాదు. అయితే మిగతా వాళ్ళే మనకు తెలియదు, పొలిటికల్ అండ్ ఫిలిం స్టార్స్ అయితే మనకు తెలుస్తుంది. కొంతమంది అభిప్రాయం ఏంటో చెప్తూ ఉన్నాను సార్, ఒక రోజైనా ఆ జైల్లో ఉంచాలి అల్లు అర్జున్ అనే ఉద్దేశంతో మీరు చెప్పలేదు అన్నది రకరకాల, మనది రాజ్యాంగం, ప్రజాస్వామిక రాజ్యాంగం, అందరికీ లిబర్టీ ఆఫ్ థాట్ అండ్ బిలీఫ్, విశ్వసించే స్వేచ్ఛ ఉంది, ఆలోచించే స్వేచ్ఛ ఉంది, మాట్లాడే స్వేచ్ఛ ఉంది, ఎవరి ఇష్టం వాళ్ళు కదా. సో అందువల్ల కానీ మనము ఇక్కడ ఒక పొలిటికల్ అనలిస్ట్గా కూర్చొని వీ కెనాట్ బీ డ్రివెన్ బై వేక్ టాక్. అంటే సోషల్ మీడియా యుగంలో ఇంకా ఈ స్వేచ్ఛ మరింతగా పెరిగింది. సో అందువల్ల ఒకప్పుడన్నా కనీసం నాగేశ్వర్ లాంటి అవకాశం ఉండేది, టీవీలో మాట్లాడే అవకాశం. ఇప్పుడు ఎవరైనా మాట్లాడుకోవచ్చు కదా. సోషల్ మీడియా డెమోక్రటైజ్ అయిపోయింది. ఈ డెమోక్రటైజ్ అయిన తర్వాత కోట్లాది మంది కోట్లాది అభిప్రాయాలు చెప్తారు. కానీ ఒక రాజకీయ విశ్లేషకుడిగా ఆ అభిప్రాయాన్ని వ్యాలిడేట్ చేయాలన్నా, రిజెక్ట్ చేయాలన్నా సమ్ బేసిస్, సమ్ ప్రాతిపదిక ఉండాలి. ఆ ప్రాతిపదికే రైట్ అని నేను అంటలేను, బట్ సమ్ ప్రాతిపదిక ఉంది. అందువల్ల మొదటి పాయింట్ ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ రొటీన్. అసలు విషయం ఏంటంటే జైల్లో పెట్టడానికి స్కోపే లేదు. ఒక రాత్రి కూడా ఎట్లా పెడతారు బైకోట్ బెయిల్ ఇచ్చాక? దట్ డజంట్ ఎరైజ్, అసలు క్వశ్చన్ ఎరైజ్ కాదు. సో దానికి ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ను బట్టి హైకోర్టు బెయిల్ చాలా మందికి లేటుగా కూడా దొరుకుతుంది ఇంకా. సో ఇమీడియట్గా అక్కడ ఆల్రెడీ క్వాష్ పిటిషన్ విచారణ జరుగుతుంది కనుక ప్రాసెస్ సులభమైంది. క్వాష్ పిటిషన్ అంతకు ముందు నుంచి విచారణ జరుగుతుంది, అందులో ఆ ప్రాసెస్లో మీకు ఇంటరిమ్ బెయిల్ వచ్చింది. అందువల్ల ఎవరైనా అరెస్ట్ చేస్తే చాలామందికి అంటే ఈ లా ప్రాసెస్ తెలియని ప్రేక్షకులకు అర్థం కావాలి. ఎవరిని అరెస్ట్ చేసినా ఫస్ట్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు. పోలీస్ స్టేషన్లో విచారణ జరిపి ఎఫ్ఐఆర్ దాఖలయ్యాక వాళ్ళను కోర్టు ముందు ప్రవేశపెడతారు. కోర్టు ముందు ప్రవేశపెట్టకపోతే తప్పు. రూల్ ఏంటంటే 24 గంటల లోపల కోర్టు ముందు ప్రవేశపెట్టాలి. ఇప్పుడు కొంతమంది ఈ సివిల్ రైట్స్ లిబర్టీస్ వాళ్ళను నక్సలైట్లను అరెస్ట్ చేస్తే కోర్టు ముందు ప్రవేశపెట్టకపోతే వాళ్ళ భార్యనో వాళ్ళ పిల్లలో వెళ్ళి హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తారు, మన మావాడు ఎక్కడున్నాడు చెప్పండి అని. సో అందువల్ల కోర్టు ముందు ప్రవేశపెట్టడం, కోర్టు ఇప్పుడు దిగువ కోర్టు నాంపల్లి కోర్టు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ పంపించారు. జ్యుడిషియల్ రిమాండ్ పంపించే ఎక్కడికి పోతారండి? గీతా ఆర్ట్స్కి వస్తారా? మీకు నాకు చెప్పండి, మీకు జ్యుడిషియల్ రిమాండ్ పంపాక ఆటోమేటిక్గా చెంచల్ కూడా జైలుకి పోవాలి. చెంచల్ కూడా జైల్లో నేరస్తులే ఉండరు, రిమాండ్ ఖైదీలు ఉంటారు. వాళ్ళు వేరు వీళ్ళు వేరు మీకు. అందువల్ల అల్లు అర్జున్ జైలు ఈ ప్రాసెస్ అనేది కఠినంగా ఉన్నట్లు కాదు. 1, 2 అసలు ఈ కేసు పెట్టి ఎన్ని రోజులైంది? 10 రోజులైంది. ఆల్రెడీ సంధ్యా థియేటర్ యజమాని అరెస్ట్ చేశారు, కొంతమంది అరెస్ట్ చేశారు. 10 రోజులు మనకు గుర్తున్న ఒక వారం రోజుల ముందు ఒక తమ్ముళ్ళతో నేను వీడియో పెట్టాను, అల్లు అర్జున్ను అరెస్ట్ చేస్తారా అని. సో ఇదేమి 1 వీక్ క్రితం నాగేశ్వర్ ఎట్లు ఊహించాడు? మీరు కావాలంటే 1 వీక్ కిందటి వీడియో చూడండి. ఇదే హెడ్లైన్ ఉంటుంది, అల్లు అర్జున్ను అరెస్ట్ చేస్తారా లేదా అరెస్ట్ అవుతారా అని ఒక హెడ్లైన్తో ఉంటుంది. సో అందువల్ల ఇట్స్ ఏ ప్రాసెస్, లీగల్ ప్రాసెస్. ఒక్కసారి కేసు పెట్టాక, కేసు పెట్టలేదు అనుకుందాం, కేసు పెట్టకుండా ఉండగలరా? ఇన్సిడెంట్ జరిగినాక నిన్న రేవంత్ రెడ్డి రాహుల్ కన్వర్కి ఇచ్చిన ఆస్తక్ ఇంటర్వ్యూలో అదే చెప్పాడు. ఒక మహిళ చనిపోయింది, ఒక పిల్లవాడు జీవన్మరణ సమస్యలు ఉన్నాడు కోమాల, జరిగినాక కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్కి అల్లు అర్జున్ బాధ్యుడా కాదా, దట్ ఇస్ అ డిఫరెంట్ కేసు. ఇన్వెస్టిగేషను, కోర్టు విచారణ, ఎవరి అభిప్రాయం వారు, మీడియా ట్రయల్, ఇవన్నీ ఒకటి. కానీ పోలీసు ఏం చేయాలి? కేసు పెట్టకుండా ఉండాలా? కేసు పెట్టకుండా మనమే అంటాం కదా, చట్టం ముందు అందరూ సమానులే అంటారు. మరి ఎందుకు కేసు పెట్టలేదు? కేసు పెట్టకపోతే అంటే అల్లు అర్జున్కి రాజ్యాంగం వర్తించదా? అల్లు అర్జున్ రూల్ ర్యాంపేజ్ అయిపోయిందా అని అనరు ఎవరైనా. సో అందువల్ల ఇట్స్ ఎ డ్యూ లీగల్ ప్రాసెస్ జరిగింది తప్ప ప్రత్యేకంగా కఠినంగా ఉన్నారా అనే మీరు అన్న పాయింట్ నేను వివరణ ఇచ్చాను. ఇకపోతే మీరు అడిగింది కారణాలు ఏమై ఉంటాయి? బలమైన కారణాలు లేకుండా ఉంటాయా అంటే సాధారణంగా పోలీసు వాళ్ళు తమ నిర్ణయం ప్రకారమే జరిగిందా? ఎక్కడా జరగదు. అందరికీ తెలుసు అల్లు అర్జున్ లాంటి సెలబ్రిటీ అరెస్టు పొలిటికల్ బాసెస్కు సమాచారం ఉండకుండా, పొలిటికల్ బాసెస్ నుంచి క్లియరెన్స్ రాకుండా పోలీసు యాక్ట్ అవుతుందని నేను అనుకోను. నిన్న కూడా చెప్పాను. ఇలా నిజమని ఆస్తక్ ఇంటర్వ్యూలో, రాహుల్ కన్వర్ ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి చెప్పాడు. మిమ్మల్ని అడుగుంటారు కదా అని అడిగితే రేవంత్ రెడ్డి దాచుకోలే, నాకు తెలియదు, అదేదో పోలీసులు చేశారు. రేవంత్ రెడ్డి ప్రత్యేకత ఏంటంటే మోమాటలు కూడా మాట్లాడేస్తారు కదా. సో నార్మల్గా పొలిటీషియన్లు ఏం చేస్తారు, అలా నాకేం సంబంధం, నేను ఢిల్లీలో ఉన్నాను, నాకు తెలియదు, అరెస్ట్ నేను కూడా మీడియాలోనే చూశాను,
పోలీసులు నన్ను ఎందుకు అడుగుతారు, నేను చీఫ్ మినిస్టర్ దగ్గర ప్రధాని కొరకు వస్తారా, ప్రధాని కొరకు పర్మిషన్ తీసుకుంటారా అని ఎవాయిడ్ చేస్తారు. కానీ రేవంత్ రెడ్డి ఎవాయిడ్ చేయలే, ఓపెన్ చెప్పాడు. అవును తెలుసు నాకు, నేను సమాచారం తెప్పించుకుంటాను, నేను చీఫ్ మినిస్టర్ను, నా ల్యాండ్ నా దగ్గరే ఉంటుంది, అందువల్ల నాకు తెలియదు తెలుసనే చెప్పాడు. అందువల్ల ఖచ్చితంగా ఈ నిర్ణయం తీసుకునే ముందు పొలిటికల్ ఫాలోఅవుట్ ఏమైనా ఉంటుందా, దీని ఇంప్లికేషన్స్ ఏంటి అనేది ఒక అంచనాకు వచ్చి చేస్తారు. మరి ఎందుకు చేశారు? ఇక్కడ ప్రశ్న, ఎవరికి తోచిన ఇంటర్ప్రిటేషన్ వారు. ఎన్ని రకాల ఇంటర్ప్రిటేషన్ అంటే విచిత్రం. మీకు ఉదాహరణగా 5-6 చెప్తాను. ఒకటి, అల్లు అర్జున్ పార్టీ పెట్టాలనుకుంటున్నాడు, రాజకీయాల్లో చేరాలనుకుంటున్నాడు, ప్రశాంత్ కిషోర్తో కలిశాడు అని జీ తెలుగు అనుకుంటా బ్రేక్ చేసింది. కానీ అది ఫేక్ న్యూస్. అది ఇప్పుడు ఏది ఫేకో ఏది కాదో మనం ఇక్కడ కూర్చొని కూడా చెప్పలేము. ఇప్పుడు కలిశాడా లేదా అనేది ఎవరని చెప్పగలం. సో కలిశాడా లేదా, కలవాలనుకున్నా లేదా, అందువల్ల అది ఫేక్ అని ఇమీడియట్గా కంక్లూజన్ రాలేము, అది రియల్ అని కూడా కంక్లూజన్ రాలేము. కానీ ఒక పాసిబిలిటీ ఏమైనా ఉంటుందా అనే ఒక పొలిటికల్ ఎనాలిసిస్ చేస్తే అల్లు అర్జున్ రేపొద్దునే పార్టీ పెడతలేడు, అల్లు అర్జున్ వెంటనే రాజకీయాల్లో చేరతలేడు. సాధారణంగా ఫిలిమీ క్యారీర్ పీక్లో ఉన్న సమయంలో పాలిటిక్స్లో ఎవరు చేరరు. మీరు ఎక్కడైనా చూడండి, ఫిల్మీ క్యారీర్ క్లోజ్ అయినాక చేరడు, పీక్లో చేరడు. అంటే ఆ గ్రాఫ్ ఇక పెరగదు అనుకున్న టైంలో చేరుతారు సాధారణంగా. మీరు ఎవరినైనా చూడండి హిస్టరీ. మీరు అందువల్ల అల్లు అర్జున్ ఇప్పుడు హైయెస్ట్ పీక్లో ఉండగా ఇప్పుడు ఆయన వెళ్ళి సినిమాలు వదిలేసి రాజకీయాల్లో చేరుతాడా? సో అందువల్ల ఆయన రాజకీయాల్లో చేరాడు. అందువల్ల దానికి అంతకుముందు రవి కిషోర్ చంద్రారెడ్డికి ప్రచారము ఇక దేనికో లింక్ కలుపుతూనే ఉంటారు. జగన్ కి ఫేవర్ గా ప్రచారం చేశాడు కాబట్టి, చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకం కాబట్టి, అంటే పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకం కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు రేవంత్ రెడ్డి కాబట్టి ఇవన్నీ కమ్ బ్యాక్ టు ఇట్. మీరు మంచి పాయింట్ రైజ్ చేశారు. చంద్రబాబు నాయుడు సిద్ధాంతం ఉంది, ఇందులో పవన్ కళ్యాణ్ సిద్ధాంతం ఉంది, ప్రశాంత్ కిషోర్ సిద్ధాంతం ఉంది, రేవంత్ రెడ్డి సిద్ధాంతం ఉంది, అర్ణబ్ గోస్వామి సిద్ధాంతం ఉంది, ఇంకా ఆసక్తిగా ఉన్నాయి. ఇవన్నీ చెప్తాను, అన్ని సిద్ధాంతాలు చెప్తాను. సో మీరు మొదటి పాయింట్, జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేయలే అల్లు అర్జున్. లెట్ us be వైసీపీ క్యాండిడేట్ కు ప్రచారం చేయడం వేరు, జగన్మోహన్ రెడ్డి ప్రచారం. వైసీపీ క్యాండిడేట్ జగన్కే చేసిన పోయి పులివెందులో పోయి నాకు చెప్పండి. వైసీపీ తరఫున చేయడం, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం తరఫున చేశాడు, తెలుగుదేశం పార్టీ ఏ నియోజకవర్గం పోమంటే పోయాడు. జగన్మోహన్ రెడ్డి వైసీపీ తరఫున పోలేదు, వైసీపీ ఆహ్వానం మీద పోలేదు, జగన్మోహన్ రెడ్డి కోరిక మీద పోలేదు. వెళ్తే ఒక్క కాన్ఫిడెన్స్కి ఎందుకు పోయేస్తాడు అల్లు అర్జున్? మరి అల్లు అర్జున్ కీలకమైన గెలుపు ఓటములు జీవన్ మరణ సమస్యగా ఉన్న చోటుకి వెళ్తారు. అంటే పిఠాపురం వెళ్లకుండా నంద్యాల వెళ్ళారు. పిఠాపురం పవన్ కళ్యాణ్కి అవసరం లేదనుకోవచ్చు, రవి కిషోర్ చంద్రారెడ్డికి అవసరం ఉండదు అనుకోవచ్చు, దానికేముంది, అది ఇష్యూ కాదు. ప్రతి దానికి మనము అందువల్ల అల్లు అర్జున్ జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేయలే, చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా ప్రచారం అంతకంటే చేయలే. అందువల్ల ఇందులో ఒక్కొక్క సిద్ధాంతం చెప్పాలి, ఎందుకంటే మనకు క్లారిటీ ఉండాలి.